ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పెద్దయినా నమస్తే. ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉందంటారు? గత పరిపాలన ఎలా ఉండేది? ఏం చేస్తాం, ఇదే మా పరిస్థితి. చూడు, నువ్వే చెప్తాను కదమ్మా, ఇన్నేళ్ళైంది బాత్రూమ్ లేదు చూడమయ్యా మాకు. ఏదైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. మాకు మాత్రం ఏంటి లేదు. ఏది లేదంటే ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు కానీ పెన్షన్ తప్పితే వేరేది ఏంటివే కానీ మాకు లేదు. లోన్లు వీళ్ళు ఏంటన్నా ఇది ఇచ్చేది రాయిచ్చేది అట్లాంటివి ఏంటివి లేదమ్మా. అంటే మీరు ఇంతకుముందు ఇచ్చారా? డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినారా వాళ్ళకి కావాల్సినవి? ఇచ్చినాము. ఇంకా కొన్ని కూడా మా ఇంట్లోనే ఉన్నది. ఏం చేస్తాం? వారు ఏమి స్పందించాలి? చేస్తామంటారు, చేయట్లేదు. చేయడం లేదు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు తీసుకోకుండా ఉన్నారు? అంతే. ఎన్నిసార్లు ఇచ్చారు అంటున్నా? 2-3 సార్లు ఇచ్చినామమ్మయ్య. సంవత్సరానికి ఒకసారి ఇస్తూనే ఉంటాం. లేదు, అది మాకు వారంటీ ఎంత పని చేసేటట్లేదు. ఏం చేస్తాం? వాళ్ళ ఆఫీస్లోకి పోతే మీకు వారంటీ ఉన్నాడు కదా, ఆయనతో ఇది చేసుకోవాలా, ఆయన ద్వారాగా మాకు రావాలా, మేము చేసేది లేదు, ఆయన ఉండేది ఏంటి మీకు అంటారు. ఈ అబ్బాయి ఎందుకు పట్టించుకోడు? మేమేం చేయమయ్య, మేము యాటికి పోయి మాట్లాడేది. అంటే మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మయ్య. మేమేదో బట్ట పిండుకొని జీవనం చేసుకొని బతుకుండే వాళ్ళని. మాకు చేను కానీ భూమి కానీ ఏంది లేదు. ఇంతవరకు కూడా మాకు క్వార్టర్స్ ఎక్కడ కూడా మాకు ఇచ్చింది ఏదే లేదు. మేమేదో కన్నా కష్టపడి తాగు సంపర్చుకొని కట్టుకున్నాం అంతే. అంటే ప్రస్తుత ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఉపయోగము లేదంటున్నారు? ఏమిటి లేదమ్మా, అభివృద్ధి లేదు. అంటే ఇక్కడికి అధికారులు రావడం లేదా? పెద్దయినా వస్తారు, వచ్చినప్పుడు ఏదో సలహా చెప్తారు, వెళ్ళిపోతారు. మన ఎమ్మెల్యే కూడా వచ్చిండ పిల్లలని అందరిని చూసి. బాధపడకండి, మీరు ఏడవకండి, బాధపడకండి. అయ్యో ఏడవకు పడకండి. 3 నెలలప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందా? ఇప్పుడు బిడ్డల్ని ఎవరు చూసుకుంటున్నారు? చూడండి, ఏడవద్దు. రా కూర్చో. ఏడకూడదు. నీ పేరేంది నాన్న? ఏడు చూడు, నీ పేరేమి? విత్తేసా. నీ పేరేం చెప్పు. నువ్వే తీసుకో కావాలని. పేరు చెప్పు నాన్న, పేరు చెప్పు. చెప్పు, చాక్లెట్ ఇస్తా నీకు. చాక్లెట్ బిస్కెట్. సరేనా? చెప్పు, నీ పేరు చెప్పు నాన్న. మీరేం బాధపడద్దండి పెద్దయినా, మీకు ఎలా అయినా న్యాయం జరిగేలా మేము చూస్తాము. ఖచ్చితంగా నేను ఇక్కడికి అధికారులు తీసుకొని వస్తాను. అధికారులు కాకుండా కూడా మా ద్వారా ఎలాంటి సహాయం, మా ఛానల్ ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలో మేము మీకు అందిస్తాం పెద్దయినా. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. మాకు భూములు చేయండి, ఏంటి వద్దండి. మాకు 35 కేజీలు బియ్యం కారడా సాయం చేయండి. ఎమ్మెల్యే వచ్చింటే ఇలా నాకు భార్య చనిపోయి పెన్షన్ 2 సాయం చేయండి అంటే సరేలే అన్నారు. ఇంతవరకు ఏమిటి దిగలేదు. అంటే ఆమె చనిపోయినా కూడా ఎవరికి పెన్షన్ ఆదాయం లేదు, రేషన్ కార్డు లేదు. ఉండదు, మామూలు బియ్యం కార్డు ఏముండదు. 35 కేజీలు బియ్యం కార్డు చేసింది స్వామి. మాకు మేము పని పట్టు చేసుకునే వాళ్ళము అంటే సరేలే అంటారు, ఏంటి చేయరు. సరే పెద్ద, థ్యాంక్ యూ. అట్లా సాయం చేస్తే మేము బతుకుంటాం కదా, మా జీవనం అవుతుంది.